JC Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటికి ప్రారంభించి 12 రోజులైంది. ఆర్భాటంగా మొత్తం ప్రారంభిస్తున్నాం, మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం, కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికి 12 రోజులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాలే. సెంటర్స్ ప్రారంభం చేసేది తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభం కాలే. కొనుగోలు సెంటర్ల సంఖ్య చెప్తున్నారు తప్ప ఎక్కడ ఎంత కొనుగోలు ఎంత చేస్తాం ఎంత కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు చెప్పే పరిస్థితి లేదు. కానీ అలా ఇప్పటికే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇవాళ నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు, మరోవైపు అకాల వర్షాల్లో ఇబ్బంది పడ్డారు. వీటన్నింటినీ తట్టుకొని ఇలా పంట పండించి వడ్లు కొనుగోలు కేంద్రానికి వస్తే మద్దతు ధర వస్తుందా రాదా గ్యారంటీ లేని పరిస్థితి. తరుగు తాళు లేకుండా కొనరా అని చెప్పి గ్యారంటీ లేని పరిస్థితి. వాళ్ళ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇలా వారం రోజులే ఇక్కడికి వడ్లు వచ్చినాయి, రైతులు తీసుకొచ్చి వేసారు. ఇవాళ రైతుల పరిస్థితి అంటే ఇక్కడ చూసుకుంటూ కూర్చోవాలి, వర్షం పడితే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి. కొనుగోలు ప్రారంభించడానికి ఇబ్బందులు ఏంది, కానీ ఇలా రైతుల పరిస్థితి ఏంది? వాళ్ళ పంట చేతికి రాక ఇబ్బంది వస్తుంది, చేతికి వచ్చిన పంటను కాపాడుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతారు. టెన్షన్ వాతావరణం, రైతులు టెన్షన్ తోని వాళ్ళ అకౌంట్లో పైసలు పడ కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగించే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళా సాడేశ్వర్లోని నేను ఎదక్కున్న జనగాంలో కలెక్టరు కేసు పెట్టిండు అని చెప్పి. అది కాదు, అసలు నిజంగా వాస్తవానికి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంది, ప్రభుత్వం సమీక్ష ఏం చేసింది? వాళ్ళు తిరిగి దళారుల వ్యవస్థ స్టార్ట్ అయింది, దళారుల వ్యవస్థ మళ్ళా ప్రారంభమైంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ రైతులవి వచ్చారు, ఫస్ట్ 2-3 లారీలు సీదా సాఫీ కొంటారు, మద్దతు ధర ఇస్తారు, తరుగు తాళ్ళు లేకుండా కొంటారు. తర్వాత మళ్ళా 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, రైతులకంతా పంపిణీ చేస్తారు. తరుగు తాళ్ళు లేకుండా కొంటున్నాం, మద్దతు ధర ఇస్తున్నాం, ఎక్కడ ఇబ్బంది పెడతలేమని చెప్పి ఈ ప్రచారం దళారులే మొత్తం ప్రచారం చేస్తారు. దాన్ని నమ్మిన రైతులు ఏం చేస్తారు, ఏ పంట కొనుగోలుకు సహకరిస్తారు. సహకరించి ఇక్కడ దాదాపు 3-4 కిలోలు తరుగు తాలిపతో ఇలా కరిగిస్తారు. ఇక్కడ మళ్ళా తిరిగి రైస్ మిల్ వెనక దళారులు ఏం చేస్తారు, మళ్ళా ఫోన్ చేస్తారు, లేదు మళ్ళా మీ తరుగు తాలూకు ఎక్కువ ఉన్నది, మళ్ళా 3-4 బస్తాలు తీసేస్తున్నామని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తారు. ఇక పంట ఆడదానికి వెనక రైతులు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు. ట్రాక్టర్ల లోడ్ అయిపోయినాయి. అప్పుడు ఏం చేస్తారు, సరే సార్ మీ ఇష్టం సార్ అంటారు. అంటే ఒక్క క్వింటాల్కు దాదాపు 5 నుంచి 7 కిలోలు, దాదాపు 5 కిలోల కంటే ఎక్కువ వాళ్ళ తరుగు పేరుతోని తాళ్ళు పేరుతోని వాళ్ళ కడియేసే పరిస్థితి వాళ్ళ మళ్ళీ వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.